బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరొక నియోజకవర్గంలో అసంతృప్తి నెలకొంది. కూటమి రెబెల్ అభ్యర్థిగా అరకు అసెంబ్లీ నుండి దొన్నుధర పోటీ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే టీడీపీ అధిష్టానం ఇచ్చిన హామీపై విశ్వాసం లేదని, కార్యకర్తలు మద్దతుదారుల నిర్ణయం మేరకు రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. డిపాజిట్ కూడా రాని బీజేపీకి అరకు అసెంబ్లీ టికెట్ కేటాయించడం దుర్మార్గం అంటూ ఆయన మండిపడ్డారు. బీజేపీ వాళ్ళు అరకు సీటు కావాలి అని మా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి నాకు కేటాయించినటువంటి అరకు ఎమ్మెల్యే సీట్ని బలవంతంగా వాళ్ళు లాక్కోవడం ఇది చాలా దుర్మార్గం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకసారి అనౌన్స్మెంట్ జరిగితే దాన్ని ఒక మిత్ర ధర్మంగా పాటించి అనౌన్స్మెంట్ జరిగినటువంటి సీట్ని వాటి జోలికి వెళ్ళకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ బీజేపీ నాయకులు ఒక రకంగా చెప్పాలంటే దౌర్జన్యంగా లాక్కోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. బీజేపీ కూటమి రెబెల్ అభ్యర్థిగా తాను బరిలోకి దిగబోతున్నట్లు దొన్నుధర అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనే పూర్తి డీటెయిల్స్ అయితే మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబుని అడిగి తెలుసుకుందాం. కన్నబాబు, కూటమి రెబెల్ అభ్యర్థిగా తాను బరిలోకి దిగబోతున్నట్లయితే దొన్నుధర స్పష్టం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కీర్తి కన్నబాబుని అడిగి తెలుసుకుందాం. కన్నబాబు, చెప్పండి, ఆయన దొన్నుధర ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతం విశాఖలో అరకు లోయకు సంబంధించి ఏదైతే ఇష్యూ రన్ అవుతుందో మొదట కూటమిలో భాగంగా మొదట ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి విషయానికి వస్తే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో భాగంగా ఉన్నప్పుడు కూటమి మొదటి సీటు దొన్నుధరను అయితే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. అయితే దొన్నుధరను క్రమేపీ చూస్తుంటే కనుక ఉమ్మడి కూటమిలో భాగంగా ఇప్పుడు ఆ దొన్నుధర సీటును బీజేపీకి కేటాయించడం ఒక రకంగా చెప్పాలంటే కొంత ఇబ్బంది వాతావరణం నెలకొందంటూ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ రోజు దొన్నుధర ఏదైతే రెబల్ అభ్యర్థిగా నేను టీడీపీ నుంచి పోటీ చేసి తిరుగుతానంటూ కూడా ఈ రోజు ఒక విలేకరుల సమావేశం ఒకటి ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఆయన ప్రకటించడం తీవ్రంగా అక్కడ కలకలం రైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తానికి విశాఖ రూరల్ కు సంబంధించి ఏదైతే ఒకప్పుడు ఉమ్మడి విశాఖ ప్రస్తుతం అల్లూరి జిల్లాకు సంబంధించినటువంటి అరకు లోయలో
టీడీపీకి ఒక రకంగా బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ టీడీపీ దొన్నుదర ఒక బలమైనటువంటి అభ్యర్థిగా అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉమ్మడి కుటుంబంలో భాగంగా అక్కడ బీజేపీకి సీట్ కేటాయించడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి దన్నుదొరక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా కొంత వ్యతిరేకత చూపించారు. అయితే దీనికి సంబంధించినటువంటి నేపథ్యంలోనే దొన్నుదొరకు సీటు ఎందుకు క్యాన్సిల్ చేశారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కొంత చంపడానికైనా లేదా చావడానికైనా సిద్ధమంటూ కూడా గడిచిన కొద్ది రోజుల కింద ఆత్మహత్య చేసుకుంటారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ ని దొన్నుదొరని చంద్రబాబు నాయుడు పిలిపించి కొంత బుజ్జగిచ్చినటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ దొన్నుదొరకి కొంత సపోర్టెడ్ గా ఎమ్మెల్సీ అంటే పార్టీ గెలవగానే ఎమ్మెల్సీ సీట్ ఇస్తానంటూ కూడా కొంత అభయం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే లక్షలాది మంది అనౌన్స్ చేసినటువంటి నన్నే ఆ రోజు మాట తిప్పినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ప్రస్తుతం చూస్తే కనుక అలాంటి వైఖరి 4 గోళ్ల మధ్య చెప్పినటువంటి ఈ ఎమ్మెల్సీ సీట్ నాకు నిలబడుతుందా అనే నమ్మకం నాకైతే లేదంటూ కూడా గడిచిన 3-4 రోజులుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో సమావేశమయ్యి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా టీడీపీ రెబల్ అభ్యర్థిగా నేను ఇక్కడ పోటీ చేస్తాను, ఖచ్చితంగా నేను గెలుస్తానంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఈ రోజు ఒక ప్రెస్ మీట్ లో ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా టీడీపీ రెబల్ అభ్యర్థిగా నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తానంటూ కూడా తీవ్ర వాక్యులేట్ చేయడం ఒక్కసారిగా ఆ కూటమికి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. దీప్ గారు. రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ.